హలో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ దట్ వన్ గర్ల్ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ బార్గో. ఈ వీడియో నాకు చాలా చాలా స్పెషల్ గైస్, ఎందుకంటే మనందరం కలిసి స్టార్ట్ చేసిన జర్నీ 30 days విత్ వరల్డ్ ఆఫ్ బార్గో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. 30 days ఒక్కరోజు కూడా వీడియో మిస్ అవ్వకుండా అప్లోడ్ చేయడం అంటే మామూలు విషయం కాదు బాస్. కానీ ఈ 30 days నేను కంప్లీట్గా మార్చేసాయి. ఈ వీడియోలో మనం ఆ 30 days వెనుకున్న రియల్ స్టోరీస్, నా స్ట్రగుల్స్ అండ్ నేను నేర్చుకున్న లైఫ్ లెసన్స్ ఇవన్నిటి గురించి మనం ఓపెన్గా షేర్ చేసుకుందాం. చాలా మంది నన్ను అడిగారు, భార్గవ్ ఈ 30 days డైలీ వ్లాగ్ సిరీస్ ఎందుకు స్టార్ట్ చేసామని. హానెస్ట్గా చెప్పాలంటే ఒక స్ట్రాంగ్ హ్యాబిట్ని బిల్డ్ చేసుకోవాలనిపించింది. సో అందుకే జర్నీ అయితే స్టార్ట్ చేశాను. ఇంకోటి థింగ్ ఏంటంటే, డైలీ వ్లాగ్స్ రికార్డ్ చేసి వాటిన్నిటిని ఎడిట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయాలంటే చిన్న విషయం కాదు. సో అందుకనే ఈ ఛాలెంజ్ నాకు నేను ఇచ్చుకున్నాను అనమాట. ఫస్ట్లో అనిపించింది, ఈ ఛాలెంజ్ నేను కంప్లీట్ చేయగలనా లేదా మధ్యలోనే ఆపేస్తానా, ఎవరైనా చూస్తారా మన వీడియోస్ అని అయితే అనిపించింది. రియల్ ఛాలెంజ్ ఏంటంటే డైలీ వీడియోస్ రికార్డ్ చేయడమే కాదు, రికార్డ్ చేసింది ఎలా ప్రజెంట్ చేయాలనేది థింక్ చేయడంలోనే మైండ్ మొత్తం ఖరాబ్ అయ్యేది. midnight 2 AM వరకు ఎడిట్ చేసి మళ్ళీ మార్నింగ్ లేచి కాలేజీ పరుగులు పెట్టాలి. సో రిజల్ట్స్ చూస్తే మాత్రం అంతగా ఏం వచ్చేటి కాదు, కొంచెం బాధేసేది. కానీ తర్వాత క్లారిటీ వచ్చింది, రిజల్ట్స్ మన చేతిలో ఏముండో, ఎఫర్ట్స్ మాత్రమే మన కంట్రోల్లో ఉంటాయని. సో ఎఫర్ట్స్ మనం కంట్రోల్గా మెయింటైన్ చేసామంటే ఈ 30 days రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయని అయితే క్లారిటీ అయితే వచ్చింది. సో అందుకే 30 days సిరీస్ని కంప్లీట్గా ఫినిష్ చేశాను. ఈ 30 days జర్నీలో నేను 4 మేజర్ లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నాను. ఫస్ట్ వన్, కన్సిస్టెన్సీ ఈస్ ఎవ్రీథింగ్. లక్ కన్నా మనం చేసే పనిని ప్రతిరోజు కన్సిస్టెన్సీగా చేసుకుంటూ వెళ్తామే చాలా ఇంపార్టెంట్ అనమాట. కన్సిస్టెన్సీ ఉంటే రిజల్ట్స్ అనేవి మన చేతిలో డెఫినెట్లీగా ఉంటాయి. సెకండ్ వన్, పర్ఫెక్ట్ టైం అనేది ఉండదు. మీరు నాలాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే అసలు పర్ఫెక్ట్ టైం కోసం అసలు వెయిట్ చేయొద్దు. మీరు ఇప్పుడు చేయాలనుకుంటే స్ట్రైట్ అవే స్టార్ట్ చేసేయండి. పర్ఫెక్ట్ కెమెరా లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి రీజన్స్ అయితే పెట్టుకోకండి, స్ట్రైట్ అవే స్టార్ట్ చేసేయండి. థర్డ్ వన్, ఎవరీ వీడియో డజంట్ నీడ్ గో టు వైరల్. ఈ మాట ఎందుకు అంటారంటే, ఒక వీడియోకి 1000 వ్యూస్ వస్తాయి, ఇంకొక వీడియోకి 2000 వ్యూస్ రావచ్చు, ఇంకొక వీడియోకి 5000 వ్యూస్ వస్తాయి. కానీ వ్యూస్తో సంబంధం లేకుండా ప్రతి వీడియో నన్ను బెటర్ క్రియేటర్గా మార్చింది. కాన్ఫిడెన్స్ మ్యాటర్. ఫోర్త్ వన్, కాన్ఫిడెన్స్ అనేది ప్రాక్టీస్ వల్ల వస్తుంది. డే 1లో నేను కెమెరా ముందు మాట్లాడడానికి ఎంత నర్వస్గా ఫీల్ అయ్యాను నాకు తెలుసు. అదే ఈ 30 days కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయటం వల్ల ఇక్కడ వరకు ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాను ఇప్పుడు కెమెరా ముందు. ఇది ఒక్క రోజులో రాలేదు గైస్, కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయడం వల్ల అయితే వస్తుంది. అంతేకాకుండా ఈ జర్నీలో నేను ఒక్కనే లేను గైస్, నాతో పాటు ప్రతి స్టెప్లో మీరు కూడా ఉన్నారు. మీరు ఇచ్చిన ప్రతి లైక్, ప్రతి కామెంట్, ప్రతి షేర్ నాకు ఆక్సిజన్ లాగే మోటివేషన్ అయితే ఇచ్చిందనమాట. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా చాలా మంది అయితే అడుగుతున్నారు సీజన్ 2 ఎప్పుడు అని చెప్పి. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, సీజన్ 2 కంటే ముందే కొన్ని వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. ఇక సీజన్ 2 విషయానికి వస్తే నాకు తొందరగా స్టార్ట్ చేయాలని ఉంది. కాకపోతే ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నా. అండ్ ఆ కంటెంట్ మన ఫ్యూచర్ కెరియర్ కి యూజ్ అయ్యేలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నా. గాయస్, ఇది ది ఎండ్ కాదు, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఎందుకంటే డ్రీమ్స్ అచీవ్ చేయాలంటే మనం ఒక్క రోజులో అవే పని కాదు, మనం రోజు వేసే చిన్న చిన్న స్టెప్సే ఏదో ఒక రోజు పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. అందుకే నేను ఈరోజు మీ అందరితో ఒక్క విషయాన్ని అయితే షేర్ చేసుకోబోతున్నా. ఏంటంటే 30 days విత్ వరల్డ్ ఆఫ్ బార్గో అనేది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మాత్రమే. ఎందుకంటే ఈ 30 days నన్ను చాలా మార్చేశాయి. అండ్ ఈ 30 days ఈ 30 daysలో నా లైఫ్కి సంబంధించి, నా కెరియర్ గురించి నేను ఏమంతగా అయితే ఏం బిల్డ్ చేయలేదు. సో నాకు ఒక ఐడెంటిటీ కావాలి. ఎందుకంటే నా కోసము, నా ఫ్యామిలీ కోసము అండ్ డే 1 నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరి కోసము ఈ రోజుతో వరల్డ్ ఆఫ్ బార్గోలో ఒక కొత్త జర్నీ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇదేదో జ్ఞానాన్ని పంచే ఎడ్యుకేషన్ ఛానల్ కాదు, అట్లా అని చెప్పి కోడింగ్ నేర్పించే బోరింగ్ టెక్ ఛానల్ కాదు. ఇది నా రియల్ లైఫ్ స్టోరీ, ఏ జర్నీ వేర్ ఐఎమ్ ట్రయింగ్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బికాస్ I am a BTech student trying to build a software career while chasing my dream to become a creator. Come along for the journey. So guys, welcome to new series, welcome to World of Bargo with a new chapter, new journey. So let's build our future one day at a video. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా థాట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను చదువుతున్నాను అన్నింటినీ. ఒక్క విషయం మాత్రం ప్రామిస్ చేసేది చెప్తున్నా, ఇక్కడితో అయితే ఆగను, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే, క్వాలిటీ అయితే ఇంక్రీజ్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్లీ మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అదనమాట ఈ వీడియోకి అయితే బాయ్.